ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు జవహర్ నగర్ అంబేద్కర్ నగర్లోని ఫ్లవర్ గార్డెన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు హఠయోగా ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శంకరాచారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరాఖండ్ రిషికేశ్లో గల రుద్ర యోగ్ పీఠ్లో హఠయోగా అష్టాంగ యోగా విద్యలో శిక్షణ పొందిన ప్రముఖ యోగా గురువు శంకరాచారి ఆధ్వర్యంలో పిల్లలు, పెద్దలు, రాజకీయ ప్రముఖులు చక్కటి ఆసనాలు, సూర్య నమస్కారాలు చేసి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు శంకరాచారి చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ శరవేగంగా మారుతున్న ఈ కాలంలో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని సూచించారు. యోగా విద్యను అందరికీ అందించాలనే సంకల్పం ఎంతో గొప్పదని కొనియాడారు. హఠయోగా ఆశ్రమానికి భవిష్యత్తులో ప్రభుత్వం నుండి 2 ఎకరాల స్థలాన్ని కేటాయింపజేయడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు కల్లేపల్లి సదానందం, జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య, దొంతగాని శాంతి, కోటేష్ గౌడ్, జవహర్ నగర్ SHO సైదులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, DSS రాష్ట్ర అధ్యక్షులు ఎర్రగుడ్ల వెంకటేశ్వర్, బీజేపీ పార్టీ అధ్యక్షులు కమల్ చారి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాషవోని కొండల ముదిరాజ్, బీఎస్పీ పార్టీ అధ్యక్షులు బిర్రు యాకస్వామి, మాజీ కార్పొరేటర్ కుతాడి సాయి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బల్లి శ్రీను, మహానీయుల కమిటీ అధ్యక్షులు మండల సురేందర్, దమ్మాయిగూడ మాజీ సర్పంచ్ పాండాల అనురాధ యాదగిరి గౌడ్, దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పా రామారావు, ఝాన్సీ, సరస్వతి, విద్యానికేతన్ స్కూల్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ యాదవ్, స్కూలు విద్యార్థులతో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మానవునికి ఆసనాలు చేయడం వల్ల శరీరంలో ఎలాంటి రోగాలు ఉండవు. మరి గౌరవ ప్రధానమంత్రి కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలకి ఆదర్శంగా యోగాను నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు. గతంలో మేము ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు కూడా చేసినప్పుడు అప్పుడు కూడా బిల్ క్లింటన్ కూడా మన భారతదేశానికి వచ్చినప్పుడు మరి ఇక్కడి నుంచి మళ్ళీ అమెరికాకి వెళ్ళినప్పుడు మరి ఏం నేర్చుకున్నామంటే యోగా నేర్చుకొని వచ్చిన మరి నేను హైదరాబాద్ రాజమండ్రి ఎప్పుడు ఆరోగ్యాన్ని యోగాతో కాపాడుకోవచ్చు అనే విధంగా పూర్తిగా మనందరికీ యోగా అభ్యసిస్తున్నటువంటి శంకరాచార్య గారికి, మరి ముఖ్యంగా మా వజ్రేష్ యాదవ్ గారికి, ఇన్ఛార్జి గారికి పోయిన సంవత్సరం కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. ఇక్కడ అన్ని ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి కాబట్టి యోగా నేర్చుకోవడానికి ఎలాంటి సదుపాయాలు లేకుండా పోతుంది. మరి దాని కొరకు జవహర్ నగర్లో ఒక 1000 నుంచి ఆ దగ్గర వరకు ఇస్తే యోగా ఆశ్రమాన్ని స్థాపించి యోగా పాఠశాల లెక్క ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా యోగా అయినా ఫ్రీగా నేర్పుతాను కాబట్టి మరి వాళ్లకు ప్రభుత్వంతో మాట్లాడి ఒక అధ్యక్షుడ కేటాయించవలసిందిగా విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శంకరాచార్య గారు సంబంధించినటువంటి ఈ టీచర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలో మరి మనమంతా కూడా స్కూళ్ళలో చదివి యోగా గురు పరమేశ్వరుడు శివుడు ద్వారా యోగా అనేది స్టార్ట్ అయింది. అరుణ్ కుమార్ గారు, శంకరాచార్య గారు, అరుణ్ కుమార్ గారు మిత్రులందరూ కూడా చక్కగా యోగా చేస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి మానవుడై పుట్టిన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా చేస్తే
గేమ్ వస్తుంది, లేకపోతే ఫోన్లో ఆడితే కూర్చోండి. ఒక ఆరోగ్యం సమకూరాలంటే మనము యోగా మరియు ఎక్సర్సైజ్ చేయవలసిన అవసరం ఎంతో ఉన్నది. ఈరోజు పిల్లలు ఒక 40% బడి పిల్లలకు కూడా మరి వాళ్ళు ఫ్యాటీ లివర్ జబ్బులు వస్తున్నాయి. చాలా స్పష్టంగా అయోగ ప్రదీప్ మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమస్యతో వీళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు సయాటికా సమస్యతో వచ్చారు. తర్వాత వీళ్ళు యోగాలో ఉపవిష్ట కోణాసనం. ఎంతమంది పిల్లలు వస్తున్నారు? ఇదిగో తల ముందు పెట్టు సరు యోగ దండాసనం. ఇక్కడ ఒట్టు చతురుగా ఊర్ధముఖ అధోముఖ బొట్టల వేలను చూడాలి. పర్వత 9 అశ్వ సంచలన ఇక్కడ నుంచి చెందాలి.